ఈ సెషన్లో మనం ఒక ఇమేజ్లో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడం అంటే ఆ సెలెక్ట్ చేసుకున్న ఏరియాస్ని మనం ఏం చేస్తాం, కాపీ చేసుకుంటాం, కట్ చేసుకుంటాం, క్లియర్ చేసుకుంటాం, ఇంకా డిఫరెంట్ వేస్లో వాటిని యూజ్ చేసుకుంటాం అనమాట, ఆ సెలెక్టెడ్ ఏరియాస్ని మాత్రం. మరి ఆ విధంగా సెలెక్ట్ చేసుకునే దానికి ఈ సెషన్లో మనం మార్క్యూ అండ్ లాసో టూల్స్ని ఏ విధంగా వాడాలో చూద్దాం. సో ఫస్ట్ ఒక ఫైల్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ చాప్టర్ 4 తీసుకోండి, ఇక్కడ మార్క్యూ అని ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే మార్క్యూ బై డిఫాల్ట్ రెక్టాంగులర్ మార్క్యూ సెలెక్షన్లో ఉంది. ఓకే, ఇక్కడ రెక్టాంగులర్ ఏరియాలో మీకు అంటే రెక్టాంగులర్ కావచ్చు, లేదంటే ఇట్లా స్క్వేర్ కావచ్చు, ఏ షేప్లో అయినా సరే సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఫ్రీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకదాన్ని సెలెక్ట్ చేస్తే మళ్ళీ ఇంకొక దాన్ని సెలెక్ట్ చేసేదానికి వెళ్తే అది డీసెలెక్ట్ అవుతుంది బై డిఫాల్ట్. మరి ఇప్పుడు ఈ సెలెక్షన్ని మీరు పక్కకి తీయాలి అనుకోండి, కంట్రోల్ క్లిక్ చేయండి, పక్కకి డ్రాగ్ చేయండి, కంట్రోల్ క్లిక్, యారో కూడా బ్లాక్గా మారింది చూడండి. ఓకే, కంట్రోల్ జెడ్ అంటాను. మరి అట్లా కాకుండా మీరు మూవ్ చేయాలి అనుకుంటే ఇట్లా మిడిల్లో క్లిక్ చేసి ఇట్లా డైరెక్ట్గా ఆ సెలెక్షన్ని వేరే ఏరియాకి మూవ్ చేయొచ్చు. ఓకే, మరి ఇక్కడ మీకు ఈ యొక్క సెలెక్షన్ నార్మల్ సెలెక్షన్లో ఉంది. అట్లా కాకుండా ఫిక్స్డ్ రేషియో అన్నారనుకోండి, విడ్త్ టు హైట్ ఎంత పర్సెంటేజ్ అనేది ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు. 2:4 అని ఇచ్చామనుకోండి. ఇప్పుడు సెలెక్ట్ చేయండి, 2/4 రేషియోలోనే వస్తాయి. 2 విడ్త్ ఉంటే హైట్ 4 వస్తుంది. ఆ విధమైన రేషియోని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఫిక్స్డ్ సైజ్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ ఇచ్చేస్తున్నాను. ఓకే, మీరు ఇది డీసెలెక్ట్ చేయాలనుకోండి, కంట్రోల్ డి అని ఇవ్వండి, డీసెలెక్ట్ అయిపోతుంది. కంట్రోల్ ప్లస్ డి అనమాట. మరి ఇప్పుడు మామూలుగా ఒకటి సెలెక్ట్ చేస్తే వేరే దగ్గర సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, ప్రీవియస్ది డీసెలెక్ట్ అవుతుంది. అది ఇక్కడ ఆప్షన్స్ కూడా మీరు గమనించవచ్చు, న్యూ సెలెక్షన్. అదే యాడ్ టు సెలెక్షన్ అన్నాం అనుకోండి, ఇప్పుడు ఇది క్లిక్ చేస్తాం, ఇప్పుడు యాడ్ టు సెలెక్షన్. ఇప్పుడు ప్రీవియస్గా సెలెక్ట్ చేసిన దానికి ఇది యాడ్ అవుతుందన్నమాట, ఇది యాడ్ టు సెలెక్షన్. అదే నెక్స్ట్ ఆప్షన్ చూసినట్లయితే సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్. ఈ ఆల్రెడీ సెలెక్ట్ అయిన ఏరియా నుంచి ఈ పార్ట్ని తీసేసేయాలనుకున్నా, ఆ విధంగా సబ్స్ట్రాక్ట్ చేయొచ్చు. దీన్ని కూడా తీసేద్దాం, ఇట్లా సబ్స్ట్రాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంటర్సెక్ట్ విత్ సెలెక్షన్. సో ఇప్పుడు ప్రీవియస్ సెలెక్షను ఇప్పుడు చేసిన సెలెక్షను రెండు కామన్గా ఉండే ఏరియా మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇట్లా అనమాట ఇంటర్సెక్ట్. సో ఇట్లా ఈ ఆప్షన్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ దాన్నే మళ్ళీ ఉంచేస్తున్నాను. నెక్స్ట్ మీకు ఇక్కడ సెలెక్షన్స్లో ఎలిప్టికల్ మార్క్యూ టూల్ అని ఉంది. ఇది కూడా సేమ్ అనమాట, కాకపోతే ఎలిప్ అంటే సర్కిల్స్ కావచ్చు, ఎలిప్సెస్ లాగా సెలెక్ట్ అవుతుంది. మిగతా ఆప్షన్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా ప్రీవియస్ లాగానే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సింగిల్ రో మార్క్యూ టూల్. సో మీరు ఎక్కడైతే క్లిక్ చేస్తారో అక్కడ ఒక సింగిల్ పిక్సెల్ వరకే ఇట్లా సెలెక్ట్ అవుతుంది. అట్లానే సింగిల్ కాలం అంటే ఇట్లా వర్టికల్గా సెలెక్ట్ అవుతుంది. ఓకే, కంట్రోల్ డి యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం ఇంకొక టూల్ని చూడొచ్చు, అదే లాజో టూల్. మరి ఇప్పుడు వేరే పిక్చర్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ కంట్రోల్ 0 అంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ లాజో టూల్ ద్వారా ఇక్కడ లాజో టూల్ ఫ్రీ ఫామ్ లాజో టూల్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన ఏరియాస్ని ఇలా ఎక్కడ కావాల్సి ఉంటే అక్కడికి తీసుకెళ్ళి వెళ్ళచ్చు. ఫైనల్గా మీకు సర్కిల్ కనిపిస్తుంది. సర్కిల్ అంటే ఎండింగ్ అయిపోతుందని అర్థం. సో దీన్ని ఇట్లా మూవ్ చేసుకోవచ్చు, క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేయొచ్చు. ఓకే, కంట్రోల్ జెడ్ అంటున్నాను. అలానే అట్లా ఫ్రీ ఫామ్ ఏ ఏరియా కావాల్సి ఉంటే ఆ ఏరియా దాని ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. పాలీగాన్ లాజో టూల్ చూసినట్లయితే ఇక్కడ పాలీగాన్ లాజో టూల్ మీకు
ఇట్లా పాయింట్ బై పాయింట్ వస్తూ ఉంటుంది. జస్ట్ స్టార్టింగ్ నుంచి ఇట్లా క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. రఫ్ అవుట్లైన్స్ అనేది స్ట్రైక్ లైన్స్ మీకు ఇక్కడ పాలీగాన్ ద్వారా క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఆ విధంగా. మరి నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటిక్ లాసో టూల్. ఇది చాలా క్లియర్గా అదే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేస్తుంది. దానికి మీరు జూమ్ చేసుకోండి. సపోజ్ ఈ ఏరియాని నేను జూమ్ చేస్తున్నాను. ఇక్కడ సమ్ లెటర్స్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ యూని సెలెక్ట్ చేద్దాం. చూడండి, మీరేమి జస్ట్ అట్లా డ్రా మూవ్ చేస్తూ వెళ్ళండి. డ్రా కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న ఆ వైట్ కాంట్రాస్ట్ని బట్టి ఆటోమేటిక్గా అదే పాయింట్లు పెట్టుకుంటూ వెళ్తుంది. జస్ట్ అట్లా మూవ్ చేయండి ఆ యూ చుట్టూతా. దట్స్ ఆల్. మ్యాక్సిమం కరెక్ట్ సెలెక్షన్ వచ్చింది. ఇట్లా మీకు కాంట్రాస్ట్ ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే ఈ పాయింట్లు ఇంకా తక్కువలో రావాలి అనుకుంటే ఈ పర్సంటేజ్ పెంచుకుంటే ఇంకా చాలా క్లియర్గా కూడా వస్తుంది అనమాట. చూడండి, మీరు క్లిక్ చేయకుండా ఆటోమేటిక్గా అదే మ్యాగ్నెటిక్ లాసో టూల్ యొక్క స్పెషాలిటీ అనమాట. ఓకే, ఈ విధంగా డిఫరెంట్ వేస్లో మీరు సెలక్షన్స్ అనేటివి చేయొచ్చండి.